గుడ్ మార్నింగ్ అన్న, వెల్కమ్ టు ద డే 3. అండ్ ఈ రోజు మేమైతే చెక్అవుట్ అయితే చేస్తాం హోటల్ టులిప్స్ నుంచి. అండ్ ఇప్పుడు మనం భారతి గారితో పాటు ఐకియాకి అయితే వెళ్తాం అనమాట ఈరోజు. అండ్ దాంతోపాటు డాన్ అన్న, రాకేష్ అన్న అండ్ విశ్వాస్ అండ్ చైతు అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. వెదర్ కూడా ఈరోజు క్లౌడీగా ఉంది, పిచ్చిలో మాయిశ్చరైజర్ లేదు ఈరోజు. ఇప్పుడు మనం అయితే ఐకియాకి వెళ్ళి అక్కడ కొద్దిగా షాపింగ్ ఉంది, కానీ నాకు డౌట్ ఉంది, కార్లో లగేజ్ ఎక్కువ ఉంది, పట్టిద్దా లేదా అని చెప్పి. సో చూద్దాం ఎలా జరుగుతుంది ఈరోజు ప్రయాణం. అండ్ ఐకియాకి ఫస్ట్ టైం వెళ్తున్నారు భారతి గారు. సో చూస్తారంట ఏమన్నా కొనాలా ఏంటి అని చెప్పి, చూస్తానికి మైండ్ ఇట్ రోడ్ ఇట్ చూస్తానికి. అండ్ దాంతోపాటు మేము వెళ్తే నిలోఫర్ కేఫ్ కూడా వెళ్తాం, చూద్దాం ఎలా జరుగుద్దో. అండ్ ఏలూరు కూడా వెళ్తాం. ఓకే, లెట్స్ గో. చలో బాయ్ బాయ్. బాయ్ డాన్ అన్న, బాయ్ బాయ్ రాకేష్ బ్రో. అండ్ ఫైనల్లీ ఒక గంట ట్రావెల్ చేసిన తర్వాత మనం ఇప్పుడైతే ఐకియాలోకి అయితే వచ్చేసాం మామ. ఐకియా దగ్గరికి అయితే వచ్చేసాం, లోపలికి అయితే వెళ్దాం. చూడమ్మా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు, దీంట్లో ఎన్ని ఫ్లోర్లు ఉంటాయో తెలియదు బ్రో, మినిమం 60 ఉంటాయేమో. ఏం కట్టేసినారు బ్రో అద్దాల మేడలు అంటే మామ. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం ఐకియాకి వచ్చిన భారతి గారు మనకి ఎంట్రన్స్ గైడెన్స్ ఇస్తున్నారు. సో మనం అలా ఫాలో అవుతున్నాం అనమాట వెనకాల. లోపలికి వెళ్ళాక ఏం కొంటాం ఏం కొనం అనేది చూడాలి. నేనైతే మెజర్ చేసా, ఒక 4 feet అర్థం అయితే చాలు, మ్యాక్సిమం 3 feet ఉంటే బెస్ట్, 4 feet కన్నా. ఉన్నాయి ఒపీనియన్. ఇక్కడ షోరూమ్ లాగా ఉంటుంది, ఒక్కొక్కటి గ్రీన్ లైట్స్, పైనుంచి లైట్ ప్రొజెక్టర్ ఉన్నాయి కదా, అవి ఫాలో అవుతూ వెళ్తే మీకు నచ్చింది తీసుకుంటే వెళ్ళచ్చు. ఓకే చలో. మేడం క్వాలిటీ చెక్ చేస్తున్నారు. బాబోయ్ ఈ అద్దం ఏంటి ఎంత ఉంది, ఇది చాలా పొడుగుందబ్బా. అద్దంలో మీకు నార్మల్ వద్దు, డిఫరెంట్ డిజైన్ కావాలి అంతేనా? ఐ మీన్ ఇలాంటి అద్దం వద్దంట మామ. అంటే అద్దంలో మనం ఎలా ఉంటాం కనబడుతుంది కానీ మీకు లాంగ్ కింద నేల మీద కావాలి. నాకు తెలుసు, నేను ఆ మోడల్ చూసాను, కరెక్ట్గా అడిగి వెళ్ళడం కదా. ఇప్పుడు ఏం మేడం అది కూడా బాగుంది, బుడ్డి సోఫా బాగుందా? ఓకే, ఇక్కడ సోఫాలనే నచ్చినాయండి. ఈ సోఫా ఎలా ఉందండి? ఇటు తీసుకుంటే సోఫా కమ్ ప్రాపర్ బెడ్ మూవ్ అయిపోయేదే తీసుకుందాం, కానీ ఇట్లాంటివి కొంచెం ఆహా ఎంత రిలాక్సింగ్గా ఉన్నాం. ఇక్కడ పడుకోవచ్చు మా అమ్మ ప్రశాంతంగా, కాసేపు ఎవరు డిస్టర్బ్ చేసేవాడు ఉంది. వెరీ రిలాక్సింగ్. చాలా కింద ఉంది, చాలా కింద ఉంది, మరి ఇంత కింద కూర్చుంటే కాళ్ళు నొప్పులు వస్తాయా? ఇంట్లో పెద్దవాళ్ళు కూర్చోలేరు, కార్ కూడా ఈజీగా ఎక్కుతుంది. అది కూడా ఇంట్లో పెద్దవాళ్ళు జస్ట్ రౌండ్ టేబుల్ చీప్ అండి, 16,000 భారతి గారు మీ గురించి డిస్కౌంట్ చేసుకొని 15,990 రూపాయలకి ఇస్తాం. మీకు సెంటెడ్ క్యాండిల్స్ ఉంటాయి, లేదంటే ఇంట్లో పెంచడానికి మొక్కలు ఉంటాయి చూస్తాం. అవన్నీ ఇక్కడ ఏ కొనుక్కోవాలి అవి మాత్రం. ఆహా బాబు అలా దాచుకోవచ్చండి మా అలా. అండ్ ఇప్పుడు మాకు కాళ్ళ నొప్పులు వచ్చి తిరిగి ఓపిక లేక ముందు పని అవగొట్టేయాలి అని చెప్పి ఎక్కడ ఉంటాయని అడిగాం. మామ అడ్రస్ చెప్పాడు, గ్రౌండ్ ఫ్లోర్లో 19th కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళమని. సో ఐఎమ్ సర్చింగ్ ఫర్ 19th కంపార్ట్మెంట్. ఇక్కడ నాకు 19 అని ఎక్కడ రాసి కనిపించలా. 15 years వారంటీ, అది నెంబర్లు భలే ఎదుర్కొన్నాయి. ఓకే ఫైనల్లీ వీఆర్ నియర్ మిర్రర్ సెక్షన్. ఇక్కడ నాకు ఎక్కువ మిర్రర్స్ కనిపించినాయి, అందుకనే ఆన్ చేశాను. భారతి గారు ఏం చెప్తారో చూద్దాం. కమాన్ భారతి చెప్పమ్మా, నీకు ఏది కావాలి, ఏం నచ్చలేదా? ఇవన్నీ చిన్నవి, ఇంకో నెక్స్ట్ అక్కడ ఉన్నాయి కదా పెద్దవి. మారిస్తే మన బ్రషెస్ దగ్గర కూడా ఓకే ఇట్ సైడ్ మిర్రర్స్ నో. అరే ఇంగోరా దొరికినాయి మామ ఇలాంటి మిర్రర్స్. ఓకే మీకు ఏది కావాలి, నేనైతే ఇది చూస్ చేసుకుంటా. లాస్ట్ వన్ ఎన్ని అడుగులు ఉంటుంది ఇది? ఈజీగా ఎంత ఉంటుంది?
ఈజీగా 6 feet అండి. 6 feet మిర్రర్ ఇది. అండ్ ఇప్పుడు ఈ మిర్రర్ మన దాంట్లో మ్యాక్సిమం పట్టదు కదా వెనకాల. చలో ఇది ఫోటో తీసుకోండి మీరు ఒకసారి. ఇది సెల్ఫ్ సర్వీస్ ఏరియా. ఇక్కడికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి బిల్ చేయించుకొని థర్డ్ పార్టీ వాళ్ళతో మన ఇంటికి షిఫ్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు పట్టదు కాబట్టి మన కార్లో. చలో సెల్ఫ్ పిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అది చూద్దాం పదండి. ఇది మీ వాళ్ళకి కావాలండి. 3,000 రూపాయలు అంతే, తక్కువే చెప్పాలంటే. దిస్ కెన్ బి ఏ బ్యాక్గ్రౌండ్ మాకు. ఆ గ్రిడ్ కావాలా? తీసుకొని వెళ్దామా? అది లేదనుకుంటా, అది 3,000. ఈ గ్రిడ్ ఒకటే కొద్దిగా కాస్ట్ ఎఫెక్టివ్. నాకు 3Kకి ఇట్స్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. టేక్ పిక్చర్ మిమ్మల్ని అడుగుతా. అండ్ ఇప్పుడు మీరు తీసుకున్న ఫోటోలు తీస్తే ఆ ర్యాక్ ఎక్కడుందో అక్కడ దాకా నడుచుకొని వెళ్ళి మనం అది పిక్ చేసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్లింగ్ వేయించుకొని వెళ్ళిపోవాలి. ఏ బాయ్ మామ, మన బుల్లబ్బాయి గారిని మనం ఇక్కడ ఇలా పడి ఉంటేనే తీసుకున్నాం. ఐ మీన్ ఇలా పడిపోయి ఉండలేదులే, అప్పుడు వేరే ఇంకా పెద్ద ర్యాక్లో దొరికాడు. బుల్లబ్బాయి న్యూ వర్షన్. 350 రూపాయలు. మీకు కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు, కానీ మా బుల్లబ్బాయి దొరకడు మీకు. ఈ డమ్మీ బుల్లబ్బాయి. హై కోచ్, వెల్కమ్ టు ద మున్నబ్బాయి లైఫ్ స్ట్రీమ్. ఐఎమ్ తమ్ముడు ఆఫ్ బుల్లబ్బాయి. ఆడు మా కజిన్ అవుతాడు, చాలా మంచోడు. ఆడికి ముద్దు పెడతాను. ఓకే పదండి వెళ్ళిపోదాం. ఓకే, మేమైతే ర్యాక్ 26కి చెప్పిన లొకేషన్ ఎక్కువ రాజున్నా ఇదేనా మ్యాచ్ అవుతుందా? డిస్క్రిప్షను ఇదే ఉంటుంది మా అమ్మ. ఇది మన కార్లో పట్టడం అసాధ్యం. చలో పదండి, బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళి ఒకసారి ఆ 2 కావాలి అని చెప్పి వెళ్ళిపోదాం. దొరికింది మా అమ్మ, కానీ ట్రాలీలు ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పిలా ఉంది. ఇదేనా? ఏంటది మళ్ళీ చెప్పండి, దీని పేరేంటి? ఆడుకోలేను. ఓకే, ఇంకోటి నెక్స్ట్ 30 ర్యాక్. నాకు అది అవసరమా, ఓకేనా నాట్ ఓకేనా అనిపిస్తుంది. ఏమంటారు? సబ్స్క్రైబ్ చేయకపోతే దీంతో కొత్త. నేను అసలు ఏం అడిగాను, మీరు ఏం చెప్తున్నారు? చలో చలో ఏంటండి చెప్పండి, ఐకి అనిపించింది. ఇంప్రెసివ్ బట్ ఓవర్ ప్రైసీ. ఏం నచ్చిన నా కంటికి ఏం నచ్చినా మినిమం 10,000 ఉంటుంది. క్యాండిల్ పెద్దది కావాలని పెద్ద చూపించాము. ఇంత క్యాండిల్ ఉంది. ఇది పర్లేదు, బాగుంటారా? దిస్ ఇస్ వర్త్ 1,000 రూపీస్. దిస్ ఈజ్ వర్త్ ఇట్. ఇప్పుడు మధ్యాహ్నం 3:30 అవుతుంది మామ. మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్టే కొంచెం చేసా లైట్గా, ఇంకా ఏం తినలేదు. భారతి కూడా ఏం తినలేదు. మేమిద్దరం కలిసి ఇప్పుడు ఐకియాలో షాపింగ్ అయిపోయింది. ఆ అద్దం దొరికింది. మేడం నాకు లాంగ్ మిర్రర్ కావాలని లాంగ్ మిర్రర్ అయితే కొనుక్కున్నారు ఏదో విధంగా. అండ్ మనం ఇప్పుడు ఇన్ఆర్బిట్ మాల్ వెళ్తాం. అక్కడ జస్ట్ ఫుడ్ తిని, కుదిరితే హ్యామ్లేస్ అని ఒక స్టోర్ ఉంది, క్రాస్ వర్డ్ అని ఏదైనా మంచి బోర్డ్ గేమ్స్ దొరుకుతాయేమో అని ఒకసారి అలా చూసి ఇలా వచ్చేది అంతే. ఇది అయిపోయిన తర్వాత రిటర్న్ టు ఏలూరు. అండ్ తర్వాత ఇది అన్బాక్స్ చేయాలి. బాబోయ్ ఎంతమంది జనాలు! మన కూర్చోటానికి సీట్ కూడా దొరకదేమోరా. ఓకే, అయినా మళ్ళీ వద్దు. ఈసారి ఏదైనా కొత్తది ఇప్పియండి, లేదంటే పాతదే తిందాం. పప్పాయిస్ ఉందా? వచ్చాం ఇక్కడ ఆర్డర్ ఇచ్చుకొని తిన్నాం. కూర్చున్నాం మనం ఇన్ఆర్బిట్కి.
రే ఏంట్రా ఇంతమంది జనాలు మనకు సీటింగ్ దొరుకుద్దిరా అసలు. బాబోయ్ అంత అంతమంది జనాలు మామ. ఇప్పుడైతే ఆఫ్టర్ సో మచ్ స్ట్రగుల్ నేనైతే 2 చైర్స్ అయితే ఎతికాను అనమాట. ఎందుకంటే మాల్ అంతా నిండిపోయింది, ఒక్క చైర్స్ కూడా ఖాళీ లేవు. అండ్ ఇప్పుడుకి వచ్చి కోక్ ఇంకా రాలేదు. ఓకేనా. అండ్ మేమైతే పాపాయిస్లో ఒక 12 పీసులు ఏదో తీసుకున్నాం. దీనికే టైము చాలా ఎక్కువ అయిపోయింది. సో వచ్చాక తినేసి వెళ్ళిపో షాపింగ్. ఓకే. అండ్ ఫస్ట్ మేమైతే క్రాస్ రోడ్ అంట ఈ స్టోర్కి అయితే వచ్చాం. అండ్ మాల్కి రావడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు నేను. అండ్ యో నాన్ ఫిక్షన్ చలో లెట్స్ గో. అమ్మ కార్లు కావాలా కొని పెడతాం. 400 కావాలంటే కొని పెడతాం. జామ్ 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 హాట్ వీల్స్. ఓ ఇదైతే 170 మామ, ఇంత తక్కువ కార్లు. అండ్ మామ ఇక్కడ చాలా బోర్డు గేమ్స్ ఉన్నాయి. రంబుల్ అంట, అది ఇది సీక్వెన్స్, క్రాస్ రోడ్, ఎక్సెట్రా ఎక్సెట్రా, జంగిల్ బింగిల్ మంగల్ అన్నీ ఉన్నాయి. ఏమన్నా నచ్చినాయా? ఇంత పెద్ద స్టోర్లో మీకు కావాల్సింది ఒక్కడ కూడా లేదా? సీక్వెన్స్ ఉన్నట్టుంది. స్కాట్లాండ్ యార్డ్. ఓకే. పిక్షనరీ. ఇంత పెద్ద స్టోర్లో మేడంకి కావాల్సిన చిన్న గేమ్ దొరకలేదు. అయ్యో అయ్యో. అండ్ మేము ఇంటికి వచ్చేపాటికి ఒక 12:30 ఎంతో అయింది. డ్రైవర్ గారు చాలా ఫాస్ట్గా కొట్టుకుంటే ఇంటికి తీసుకొచ్చారనమాట. అండ్ మనం ఐకియాలో కొన్న ఈ మిర్రర్ ఇప్పుడు అన్బాక్స్ చేసేయాలని భారతి గారిలో ఉత్సాహం ఏదో అంటారు, ఉర్రూతలేస్తుందా, ఉప్పొంగిపోతుంది. సో అందుకని ఈ మిర్రర్ ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఇది మేము షిఫ్ట్ చేయడానికి ఒక 2200 రూపాయలు ఎంతో అడిగాడు. వీఆర్ నాట్ గివింగ్ 8000 రూపీస్, అద్దానికి 2000 ఎక్స్ట్రా అని చెప్పి కార్లో ఇలా వంకరగా పెట్టుకుని తీసుకొచ్చేసాం అనమాట అక్కడ నుంచి. దిస్ ఈజ్ ఐకియా మిర్రర్ అన్బాక్సింగ్ ఆర్ ఎల్స్ అసెంబ్లింగ్ ఇప్పుడు మనం చేయాలి. ఓకే భారతి గారు మీరు లాగుతారండి టేపు? లేదు గో. ఓకే లాగి. అండ్ ఓకే ఏం డ్యామేజ్ కాలేదు. ఓకే మిర్రర్ ఎటువంటి విధంగా బ్రేక్ అవ్వలేదు. ఆల్ గుడ్. మిర్రర్కి ఎటువంటి దెబ్బలు తాగలేదు. నాకు తెలిసిన వరకు అసలు దీంట్లో ఇంక బిగించాల్సింది ఏం లేదనుకుంటా, డైరెక్ట్గా పెట్టేసుకోవటమేనా? ఓకే. లేదు ఇంకో ఎక్కడ ఉంది, దాన్ని బిగించాలనుకుంటా. బట్ దిస్ ఈజ్ ద మిర్రర్. ఇంకోటి మనం ఈ మిర్రర్ తీయగానే కింద దాని వెనకాల ఉండే చెక్కను 2 స్క్రూలు ఇవన్నీ కూడా ఇచ్చాడు. దిస్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. ఇవన్నీ తీసుకుని నేను బిగించేస్తా. అండ్ ఫైనల్గా ఒక చాలా ఈజీ ఇన్స్టాలేషన్ ఒక 2 నిమిషాల తర్వాత. ఓకే. సారీ సార్, చెడ్డి నేమ్ నారాయణ, సారీ. ఇంట్లో హోమ్. ఓకే. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. హౌ ఇస్ ద మిర్రర్ అండి? లవ్డ్ ఇట్. నైస్. చలో వీ హ్యావ్ లాంగ్ మిర్రర్ ఇన్ హోమ్ నౌ. అండ్ ఆ మిర్రర్తో పాటు ఇంకా చాలానే పర్చేస్ చేసాం. ఇది ఒక వాల్కి పెట్టేదన్నమాట. క్రిస్ క్రాస్ గార్డెన్ టైప్లో వస్తుంది. అండ్ ఇంకా ఏవో డొక్కులు, ఇంకా ఏవో పాల సీసాలు, ఇంకోటి ఏదో పెద్ద గాజు బాటిల్ ఏదో కొంద మామ, ఎందుకో నాకు తెలీదు. అండ్ అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది ఈ వ్లాగ్ అనేది కామెంట్ చేయండి. వీఆర్ గోయింగ్ టు మేక్ మోర్ వ్లాగ్స్. ఈరోజు నేను ఫ్రీ ఫైర్ స్ట్రీమ్ చేశాను. దాంట్లో నేను ఓడిపోయాను అనమాట. ఒక బెట్ కట్టి ట్రిప్కి తీసుకెళ్ళాలంట. మీరు కోరుకున్న దేశం పేరేంటండి? మారిషియస్ తీసుకెళ్ళాలంట. కుదిరితే ఈ వ్లాగ్కి ఒకవేళ ఒక 5000 కామెంట్లు వస్తే ఈ నెలలోనే తీసుకెళ్తాను. ఓకేనా? ఒకవేళ రాకపోతే వచ్చే నెలలో. ఓకే. కామెంట్ చేయండి గైస్ ప్లీజ్. బాయ్. లవ్ యూ మామా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.